పిఓటి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈ చట్టం గురించి మనం ఈరోజు కొన్ని తెలుసుకుందాం. గవర్నమెంట్ 1977లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఎవరికి ఉపయోగపడుతుందంటే భూమి పట్టాలు లేని వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఆ వ్యక్తికి పట్టా కల్పిస్తే, భూమి కల్పిస్తే ఆ వ్యక్తి ఎవరికి అమ్మరాదు, లీజుకి ఇవ్వరాదు, దానం కూడా చేయాలన్నమాట. ఇది ఎన్ని రోజుల వరకు అంటే కర్ణాటకలో 20 సంవత్సరాలు, ఆంధ్రలో 20 సంవత్సరాలు. అప్పటి వరకు ఆ వ్యక్తి దగ్గర ఈ భూమి నువ్వు పెట్టుకోవాల్సిందే. తర్వాత 20 సంవత్సరాల తర్వాత కొన్ని రూల్స్, అంటే బ్యాంకు ద్వారా కానీ బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 20 సంవత్సరాల ప్రకారం ఈ చట్టం ద్వారా కొన్ని రూల్స్ తెలుసుకొని అతడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. మరి ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే ఈ చట్టం ఏం చెప్పిందంటే ఒకవేళ ఈ వ్యక్తికి అమ్మే అవకాశం కల్పిస్తే ఆ వ్యక్తికి భూమి లేకుండా పోతుంది. ప్రభుత్వం ఆశ అనేది నీరు గారిపోతుంది అన్నమాట. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే నాకు ఈ భూమిని అమ్మే అవకాశం పట్టలో కల్పించండి అని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ 2 విధాలుగా గవర్నమెంట్ మంచిగానే ఆలోచించింది, ఆ వ్యక్తి ఆలోచన కూడా మంచిగానే ఉంది. కానీ ఆ పట్టాదారుడు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే భూమిని పగడ్బందీగా పెట్టుకొని తను దాని మీద ఆధారపడకుండా తన యొక్క ఇన్కమ్ పైన ఆధారపడి ఆ భూమిని మిగిలించుకుంటే ప్రభుత్వం కల్పించిన దానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం మనకి ఏదైతే కల్పించిందో దాన్ని సద్వినియోగం చేసుకొని దానిపైన ఆధారపడకుండా మనం వేరే ఇన్కమ్ పైన కనుక మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది.